ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చండి. ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా! సో, దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 7తో లాస్ట్ అనమాట. సో, అక్కడితో అయిపోలేదండి. చాలామంది మిస్ అయ్యారు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి. సో, లాస్ట్ డేట్ అయితే పొడిగించారనమాట. అది ఎప్పటి వరకు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చూసేయొచ్చు. అంటే ఆగస్టు 15th వరకు కూడా మనకి గడువు అయితే పొడిగించారనమాట. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ ఈ వీడియోలో మరొకసారి చూసేద్దాం. అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటనేది కూడా చూసేద్దామండి. అలాగే అప్లై లింక్స్ కూడా చాలా మంది అప్లై లింక్ అనేది అడుగుతున్నారు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. సో లాస్ట్ లో అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో మీకు క్లియర్ గా డిస్ట్రిక్ట్ వైజ్ అప్లికేషన్ లింక్ అనేది మీకు క్లియర్ గా రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తాను. సో ఎవరైతే ఈ జాబ్స్ కి ఇంకా అప్లై చేసుకోలేదో ఇప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూసారు. ఏపీలో కొన్ని జిల్లాలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి మనకి 338 ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువు పొడిగించారనమాట. అంటే ఆగస్టు 7th నుంచి ఆగస్టు 15th వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. అంటే ఇంకా మనకి 5 days వరకు కూడా టైం ఉందండి. సో దీని ద్వారా చిత్తూరు, విజయనగరం, ప్రకాశం, కడప అండ్ విశాఖంలో 295 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ 43 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. జస్ట్ మీ యొక్క తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ వస్తే చాలన్నమాట. తెలుగు లాంగ్వేజ్ తో పాటు డిగ్రీ ఉండాలి. ఈ ఉద్యోగాలకు ప్రారంభం అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 47,000 వరకు కూడా శాలరీ ఉంటుందండి. అలాగే ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయన్నమాట. అంటే హెచ్ఆర్ఏడిఏ ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అంత మంచి జాబ్ అనమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఏ జిల్లాల వారైనా అప్లై చేసుకోవచ్చు. కానీ పోస్టింగ్ వచ్చేసరికి విజయనగరం, ప్రకాశం, కడప ఈ పోస్టింగ్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years మధ్య గల వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో పోస్ట్ పేర్లు చూసుకుంటే చెప్పాను కదా 295 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పానండి. అంటే ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిస్టిక్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా క్లారిటీగా ఒక వీడియో అయితే చేశాను ఇంతకుముందు. ఆ వీడియో అయితే చూసేయండి. అంటే ఏ డిస్టిక్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూసేయండి. కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూసేయండి. ఓవరాల్గా అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఇంకా ఉద్యోగం ప్రదేశాలు వచ్చేసరికి చెప్పాను కదా చిత్తూరు, కడప, విశాఖం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశం, విజయనగరం అండ్ నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్నాయన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే అర్హులైన అభ్యర్థులు వెంటనే కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఆన్లైన్ ప్రాసెస్, ఆన్లైన్ అప్లై లింక్స్ అనేది నేను చూపిస్తాను, ఆగండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసారు కదా, అది కూడా మనకి ఆగస్టు 15th లోపల 18 to 30 years అయితే ఉండాలండి. అండ్ నెక్స్ట్ మంత్లీ శాలరీ 47,000. మెయిన్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయవలసింది లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అది ఆగస్ట్ 15th వరకు గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట అఫీషియల్గా మనకి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అయితే. ఇందులో మనకి స్టాఫ్ అసిస్టెంట్ 295, అసిస్టెంట్ మేనేజర్ 44 అనమాట. సో లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసేసినట్టు ఒక నోటిఫికేషన్ అయితే మనకి నోటీస్ అయితే పంపించారనమాట. ఆగస్ట్ 15th వరకు ఎక్స్టెండ్ చేసినట్టుగా ఒక నోటీస్ అయితే పంపించారు. మనకి ఇది జూలై 24th నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇందులో ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో వాటికి సంబంధించిన సిలబస్ అండ్ బుక్స్ అనేది నేను ఇంతకు ముందు వీడియోలో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా అన్నాను కదా, ఆ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో జస్ట్ మీకు అప్లై ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. సో నోటిఫికేషన్స్ యొక్క లింక్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపించింది చూడండి, www.apcob.bank.in. సో అది మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకి హోమ్ పేజ్ అనేది ఇక్కడ మొత్తం కూడా 6 districts అయితే ఉంది కదా, ఆ 6 districts అనేది మీకు క్లియర్గా పెద్దగా ఉంటాయి అన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్ పోస్టింగ్ కావాలి అనుకుంటున్నారో, ఫర్ సపోజ్ కడప అనుకుందాం, కడప మీద క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అంటే కడపలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇప్పుడు ఓవరాల్గా చూసేసారు కదా అవే డీటెయిల్స్ అయితే. సో పక్కనే మనకి అప్లై లింక్ అని అయితే కనిపిస్తుంది అనమాట. కడప డిస్ట్రిక్ట్ క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ వచ్చేసరికి నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని పక్కనే అప్లై లింక్ అనేది కనిపిస్తుందండి. అప్లై లింక్ అని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్
మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క నేము, ఫాదర్స్ నేమ్, అడ్రస్, విలేజ్ నేమ్ ఇవన్నీ ఇస్తారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇస్తారు కదా, ఇవన్నీ కూడా మీకు 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అవే ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాలన్నమాట. ఈ జాబ్కనే కాదు, ఏ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకున్నా ఎప్పుడైనా సరే 10th మార్క్స్ మెమోలో మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాటితోనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ మీరు ప్రకాశం డిస్టిక్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి ప్రకాశం వాటికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, www.prakasham.bankin అని ఇక్కడ మనకి క్లియర్గా వెబ్సైట్ అయితే ఇచ్చేసారు. డిస్టిక్ వైజ్ వెబ్సైట్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి. సో మీరు ఏ డిస్టిక్ అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ డిస్టిక్కి సంబంధించిన వెబ్సైట్ క్రోమ్లో సెర్చ్ చేయగానే చెప్పాను కదా హోమ్ పేజ్లో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత అప్లై లింక్ అని క్లిక్ చేస్తే మీరు అప్లై నవ్ అని కనిపిస్తుందండి, దానిపై క్లిక్ చేయగానే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అంటే 10th నుంచి డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన డీటెయిల్స్ అనమాట. అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఇలా అనమాట. నెక్స్ట్ మీకు అదర్ క్వాలిఫికేషన్ అంటే ఈ పోస్టులకి జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది కదా, నెక్స్ట్ మీకు ఏదన్నా అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. మీరు ఏదన్నా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏమి ఇవ్వడానికి ఉండదు, అంటే ఏజ్ లిమిట్ కరెక్ట్గా ఉండాలి. ఏదైనా సరే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కదా, ఈ రెండిట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట, సేమ్ ఉండాలి. సో ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ సేమ్ ఉండకపోయినా మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మీరు పెట్టుకున్న ఉపయోగం ఏమీ ఉండదండి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ వెనక్కి అయితే రాదు. అందుకే ఇక్కడ కూడా ఇచ్చేసారు చూడండి, ప్రింట్అవుట్ ద కంప్లీట్ నోటిఫికేషన్ అండ్ రీడ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా తెలుసుకోండి, తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీరు ఇన్కంప్లీట్ గా వదిలేసిన లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. సో మీరు క్వాలిఫికేషన్ లో ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేసి అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అక్కడితో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలండి. సో అప్లికేషన్ ఫీజు ప్రాసెస్ అనేది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అన్నాను కదా. సో ఇంకా ఏమైనా డీటెయిల్గా మీకు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కావాలన్నా, డిస్టిక్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డిస్టిక్ వైజ్ ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే ఆ వీడియో అయితే చూసేయండి, క్లారిటీగా తెలుస్తుంది. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. అలాగే అప్లై లింక్స్ అనేది డిస్టిక్ వైజ్ మీకు చూపించడం కోసం లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారనే విషయం తెలియజేయడం కోసం ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. క్లియర్ గా డిస్టిక్ వైజ్ వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఈ మంత్ లాస్ట్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కానీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.